రొయ్య రైతులను కూటమి సర్కార్ రోడ్డున పడేసింది. ఆక్వా సాగుదారులకు ఇచ్చిన ఎన్నికల హామీల్లో ఏ ఒక్కటి అమలు చేయకపోవడం, కాల్చుకు తింటున్న కరెంటు ఛార్జీలు, పతనమవుతున్న ధరలు, ప్రభుత్వ భరోసా కరువు అవడంతో రైతులు అల్లాడిపోతున్నారు. రాష్ట్రంలో 5.75 లక్షల ఎకరాల్లో 1.60 లక్షల మంది ఆక్వా సాగు చేస్తున్నారు. మంచినీటి రొయ్యలు 9.58 లక్షల టన్నులు, ఉప్పునీటి రొయ్యలు 7.15 లక్షల టన్నులు ఉత్పత్తి అవుతున్నాయి. అత్యధికంగా ఏలూరు, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల్లో 1.20 లక్షల మంది 4.25 లక్షల ఎకరాల్లో ఆక్వా సాగుదారులున్నారు. రాష్ట్రంలో 111 కోల్డ్ స్టోరేజీలు, 1101 ఆక్వా షాపులు, 106 ప్రాసెసింగ్ ప్లాంట్స్, 241 ఆక్వా ల్యాబ్స్ ఉన్నాయి. 2023-24లో 51.58 లక్షల టన్నుల దిగుబడులతో ఆక్వాలో దేశంలోనే ఏపీ నెంబర్ 1గా నిలిచింది. జాతీయ స్థాయిలో ఉత్పత్తి అయ్యే రొయ్యల్లో 16%, చేపల్లో 28% వాటా ఏపీవి. అలాంటి ఆక్వా రంగం నేడు కూటమి ప్రభుత్వ చర్యల ఫలితంగా సంక్షోభంలో చిక్కుకొని విలవిలలాడుతోంది. ఆక్వా జోన్, నాన్ ఆక్వా జోన్ విస్తీర్ణంతో సంబంధం లేకుండా ఆక్వా సాగు చేసే ప్రతి రైతుకు యూనిట్ రూపాయిన్నరకే విద్యుత్ సరఫరా చేస్తామని ఎన్నికల్లో కూటమి పార్టీ నేతలు హామీ ఇచ్చారు. సబ్సిడీపై ఏరియేటర్లు, ట్రాన్స్ఫార్మర్లు, 5,000 టన్నుల సామర్థ్యంతో కోల్డ్ స్టోరేజీల నిర్మాణం, ఇలా మరెన్నో హామీలు ఇచ్చారు. అయితే వీటి అమలు కోసం 1,080 కోట్లతో అధికార యంత్రాంగం పంపిన ప్రతిపాదనలను కూటమి సర్కారు పక్కన పెట్టేసింది. గతంలో 15 రోజులకోసారి రైతులు, ప్రాసెసింగ్ ఆపరేటర్లు, ఎక్స్పోర్టర్స్తో సమావేశాలు నిర్వహించి అంతర్జాతీయ మార్కెట్కు అనుగుణంగా ధరలను స్థిరీకరిస్తూ మద్దతు ధర తగ్గకుండా పర్యవేక్షించగా, ఇప్పుడు కూటమి ప్రభుత్వ హయాంలో గత 10 నెలలుగా ఒక్కటంటే ఒక్కసారి కూడా సమావేశమైన పాపాన పోలేదు. అమెరికా ప్రభుత్వం ప్రతీకార సుంకాలను విధించిన నేపథ్యంలో సంక్షోభం నుంచి రైతులను గట్టెక్కించాల్సిన కూటమి సర్కారు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడంతో ఆక్వా కంపెనీలు కౌంటు రేట్లను దారుణంగా తగ్గించాయి. సీఎం చంద్రబాబు కంపెనీలకే వత్తాసు పలుకుతూ రైతుల గోడు పెడచెవిన పెట్టారు. తాజా సంక్షోభంపై ఆక్వా రంగ భాగస్వామ్య సంస్థలతో ఏర్పాటు చేసిన కమిటీలో రైతులకు చోటు లేకుండా చేశారు. ట్రంప్ టారిఫ్ వర్తింపు 90 రోజుల పాటు వాయిదా పడినా ఏ ఒక్క కంపెనీ కూడా కౌంటుపై రూపాయి కూడా పెంచిన పాపాన పోలేదు. ఇవేంటని ప్రశ్నించే పరిస్థితి కొలువైంది. గత 5 ఏళ్లు ఆక్వా రైతులకు వైఎస్ జగన్ ప్రభుత్వం అండగా నిలిచింది. కోవిడ్ సంక్షోభ సమయంలోనూ మద్దతు ధరలతో భరోసా కల్పించారు. 15 రోజులకోసారి ధరలపై సమీక్ష నిర్వహించి 3 సార్లు పెంచిన ఫీడ్ ధరలను ఉపసంహరింపచేసింది గత సర్కారు. నేడు ఆ భరోసా తోడ్పాటు కరువైందంటూ ఆక్వా రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.